నమస్తే అండి. నమస్తే. సాధారణంగా సెలబ్రిటీస్ అంటే, మరి ముఖ్యంగా ఆడవాళ్ళు హీరోయిన్స్ అంటే కాస్తంత చులకనే అండి. ఏ మాటకి ఆ మాట. అదే హీరోస్ ఏదైనా చేశారనుకోండి అంత తొందరగా బయటికి రాదు. హీరోయిన్స్ ఏమి చేయకపోయినా సరే సినిమా అయ్యేంత లోపు వాళ్ళకి అఫైర్ అంటగట్టేస్తారు. ఇది కామన్ ఒక రకంగా చెప్పాలంటే. ఈ మధ్య కాలంలో తరచుగా మనం విజయ్ గారు అండ్ త్రిష గారి యొక్క అఫైర్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. వైఫ్‌కి విడాకులు ఇవ్వబోతున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. అదంతా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. అది ఉందా లేదా అన్నది. బట్ ఇప్పటికే మనమైతే దాన్ని పెద్ద పెద్దగా చేసేస్తాం. అందులోకి రాజకీయ నాయకులు వచ్చేస్తారు. అలానే వచ్చారు బీజేపీకి సంబంధించిన నాగేంద్ర గారు. బట్ ఇప్పుడైతే అభాసుపాలయ్యారు. సారీ అయితే చెప్పారు. ఏమంటారు మీరు? ఇది దురదృష్టం అండి. అందుకే అన్ని రంగాల్లోకి మన భారతదేశంలో మహిళలు రాలేకపోతున్నారు. మహిళలు రాలేకపోవటానికి అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని పురుషులు అనుకోవట్లేదు. వచ్చే పరిస్థితులు లేవు. ఒకవేళ ఎవరన్నా వస్తే కూడా మీకు ఇలానే జరుగుతుంది అని చెప్తారు. చూడండి, ప్రభుత్వాల్లో కూడా అవినీతి చేస్తూ ఉంటారు కదా రాజకీయ నాయకులు. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు ఉన్నారు అంటే నమ్మాలనిపించని రోజులు. ఈ రోజుల్లో కూడా నమ్మాలనిపించని రోజుల్లో కూడా ఒక పురుష మంత్రి అవినీతి చేస్తే ప్రజలు తీసుకునేదానికి, ఒక మహిళా మంత్రి చేస్తే తీసుకునేదానికి ఎంత తేడా ఉంటుందో తెలుసా అండి? ఏకి పారేస్తాయి. అక్కడ దాకెందుకు, రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ముందు ఒక కారు డ్రైవ్ చేస్తుంది అనుకోండి, సరిగా డ్రైవ్ చేయట్లేదు అనుకోండి, ఈ వెనక కారులో ఉన్న డ్రైవ్ చేసే మనిషి ఖచ్చితంగా ఏమంటాడు అంటే, పైకి అనవచ్చు అనకపోవచ్చు, ముందు కారులో డ్రైవ్ చేసేది ఆడ మనిషి అనుకుంటారు. ఆడవాళ్ళ డ్రైవింగ్ అయితే ఇలానే ఉంటది అని మాట్లాడతారు. అలాగే ఒక ఆడ అధికారి ఉన్నారనుకోండి, మహిళా అధికారి ఎక్కడన్నా ఉన్నారనుకోండి, ఆ పరిపాలన ఏదన్నా సరిగా లేదు అనుకోండి, ఆడపెత్తనం ఇలానే ఉంటుంది. ఏ ఇంట్లో అయినా సరే ఒక భార్యాభర్తల్లో భర్త కాస్త పట్టి పట్టినట్టుండే వ్యక్తి అయ్యుండి భార్య అన్ని పనులు చక్కబెట్టే భార్య అనుకోండి, బాగున్నంతసేపు ఆవిడ్ని ప్రశంసించడానికి పెద్దగా ఇష్టపడని మనుషులు కూడా ఏదైనా ఒక పొరపాటు జరగగానే, ఇగో చూసామా ఆడపెత్తనం అంటే ఇలానే ఉంటుంది, ఆడపెత్తనం బోడిపెత్తనం అని మాట్లాడతారు. ఇలా ఇప్పుడు ఒక ఆడపిల్ల చదువుకోవాలి అని తల్లి పట్టుబట్టింది అనుకోండి, అది ఒక చర్చ అయిందనుకోండి, ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబంలో చర్చ అయిందనుకోండి, అయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటారు. ఆ పిల్ల తప్పితేను పరీక్షల్లో, ఆ పిల్ల చదువు కాకోకుండా ఎవరినన్నా ప్రేమించటము అట్లాంటివి ఏమన్నా చేస్తే, ఆ రోజు నువ్వే చేసావు, నీ వల్లే ఇలా జరిగింది, ఇలా మాట్లాడతారు. అంటే ఈ మొత్తం మనం ఎన్ని ఉదాహరణలు తీసుకుంటే దీని వెనకున్నది ఏంటి అంటే, ఎక్కడో ఆడవాళ్ళ అభిప్రాయానికి విలువ లేదు అనేది అర్థమవుతుంది. ఆడవాళ్ళకి నిర్ణయాలు తీసుకోవడం చేత కాదు, వాళ్ళకి నిర్ణయాధికారం లేదు, వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోవటం వాళ్ళ వల్ల కాదు అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఫీలింగ్ అనమాట సొసైటీలో. అయితే సరే మేము ఇంతవరకు ఒప్పుకుంటాము అన్నట్టు మాట్లాడతారు కొంతమంది. అంటే ఓ టీచర్ ఉద్యోగం చేసుకో, ఓ బ్యాంక్ ఉద్యోగం చేసుకో. కొన్ని ఉద్యోగాలు ఆడవాళ్ళు చేయడానికి ఒప్పుకోరు. అంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు కొంచెం బాగా ఒక 25 ఇయర్స్ బ్యాక్ వెళ్తే నర్సుగా ఉద్యోగం చేయడానికి ఒప్పుకునేవారు కాదంట. మా అత్తగారు నర్సే, ఆమె చెప్తూ ఉండేవారు. అప్పట్లో కొన్ని ఫ్యామిలీలు నర్స్ అంటే ఒప్పుకునేవారు కాదంట. ఎందుకంటే అర్ధరాత్రి వరకు హాస్పిటల్స్ లో వర్క్ చేయాలి. టీచర్ అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పని చేయడం కదా. సో నర్స్ ఇలాంటివి కొంచెం లేట్ నైట్ హాస్పిటల్స్ లో ఉండాల్సి వస్తుంది కాబట్టి నైట్ డ్యూటీలు ఉంటాయని వద్దనేవాళ్ళు. ఎక్కడో దాకెందుకు, టాటా ఇన్స్టిట్యూట్లో జాబ్ కోసం అని అప్లై చేస్తే, సుధామూర్తి గారు అప్లై చేస్తే ఆడవాళ్ళకి ఇవ్వము అంటే ఆమె చాలా పెద్ద పేచీ పెట్టుకుని, మీరు అలాంటప్పుడు పురుషులకు మాత్రమే అని మీరు ఎందుకు ఇవ్వలేదు
అని చెప్పి ఆవిడ గట్టిగా దెబ్బలాడి చైర్మన్కి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చదువుకుని ఆయన అరే ఇలా జరిగిందా అని చెప్పి ఆవిడ వెంటనే పిలిచి ఉద్యోగం ఇచ్చారు ఆవిడకి. అంటే కొన్ని రంగాల్లోనే వీళ్ళు చేయగలరు, కొన్ని రంగాల్లో చేయలేరు. ఇట్లా ఇది ఒక రకం అన్యాయం అయితే, మహిళల పట్ల చూపించే చిన్న చూపు అయితే, దీనికి ఇంకొక చిన్న చూపు ఏంటి అంటే వాళ్ళని ఏదంటే అది అనేయడం, అవాకులు చవాకులు. ఈ ఎక్స్పెషల్లీ ఈ వినోద రంగానికి సంబంధించి ఉన్న మహిళల్ని ఇంకాస్త తక్కువ చేసి మాట్లాడటం, చులకనగా చూడటము, వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి, వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి చాలా చిన్న చూపు, చాలా హేళనగా మాట్లాడడం. పైగా వాళ్ళు ఏదో పబ్లిక్ ప్రాపర్టీ అయినట్టు, వాళ్ళ మీద వీళ్ళకి హక్కు ఉన్నట్లు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం. ఎక్కడన్నా రోడ్డు పైన వాళ్ళు కనిపించారనుకోండి, ఈ సినిమాలకు సంబంధించిన వాళ్ళు, మన హైదరాబాద్లో జరిగింది కదా, నిధి అగర్వాల్కి జరిగింది. ఆమె కనిపించగానే ఆవిడ ముట్టుకోవాలని చూడటం, ఆవిడ బట్టలు లాగటం, ఇవన్నీ. అలాగే ఇప్పుడు మన పల్లెటూర్లలో ఈ పండుగలప్పుడు రికార్డ్ డ్యాన్సులు జరుగుతాయి కదా, వాటి దగ్గర ఆ మహిళల పట్ల వీళ్ళు ప్రవర్తించే తీరు చూస్తే చాలా జగుప్సగా అనిపిస్తుంది. మనం ఇంకా 21వ శతాబ్దంలో ఉన్నామా, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలోనే ఉన్నామా, లేదంటే బాగా వెనకబడిన కాలంలో ఉన్నామా అనిపించేలాగా ఉంటుంది. ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, కొన్ని రంగాల్లోకి మహిళలు అసలు వెళ్ళకు, సంసార స్త్రీలు ఆ రంగాల్లోకి వెళ్ళరు అని అనుకుంటారు. అలా వెళ్ళిన వాళ్ళని వీళ్ళు పబ్లిక్ ప్రాపర్టీలుగా చూస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ రంగాల్లోకి వెళ్ళటానికి ఇష్టపడరు. ఇప్పుడు చాలామంది ఆడపిల్లల్ని చదువుకొనివ్వని కాలం ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి అసలు? బయటికి ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకో, నువ్వు కొంతమంది కావాలని ఉమెన్స్ కాలేజీలోనే, గర్ల్స్ స్కూల్స్లోనే చదివించిన కాలం చూసాం మనం. అలాగే ఒక 15 ఏళ్ళ అమ్మాయి పక్కన ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న బొడ్డోడని తమ్ముడిని తోడిచ్చి పంపిస్తారు ఇప్పటికీ. అందుకని ఇట్లాంటివన్నీ చూస్తే మనకు అనిపించేది ఏంటి అంటే, మహిళల పట్ల వీళ్ళకి సదాభిప్రాయం లేదు, మీ స్థానం ఇంతే అని ఎక్కడో ఒక చోట వాళ్ళని ఆపేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. దానిలో ఆ లెన్స్లో మనం చూస్తే గనక ఇప్పుడు త్రిష ఇష్యూ కూడా ఏమి తీసిపోని వ్యవహారం. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో ఒక లీడర్ని తక్కువ చేసి చూడాలి అంటే అతనికి సంబంధించిన ఆడవాళ్ళని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడాలి. ఈ తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు డౌన్ అవ్వాలి, వీళ్ళకి కావాల్సింది అది. అంటే ఇప్పుడు ఈ త్రిష విజయ్ తోటి స్నేహం ఉంది. ఇప్పుడు ఆడ మగకి స్నేహం అంటే వీళ్ళ దృష్టిలో కేవలం గర్ల్ ఫ్రెండ్ అంటే ఏదో ఒక రిలేషన్ ఉంటేనే గర్ల్ ఫ్రెండ్ అంటారు, అంతేగాని ఇద్దరు మనుషులుగా చూడరు. వాళ్ళల్లో ఆడ మగగానే చూసే మనస్తత్వమే ఉంది మన దగ్గర. దానిలో భాగంగానే ఈ అమ్మాయిని ఒకవేళ నిజంగానే అలాంటిది ఏదైనా ఉంది అనుకుందాం, అది వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళు బయట పెట్టిన తర్వాత మాట్లాడితే అది వేరేలా ఉంటది. అసలు అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ గురించి మీరు చర్చించడానికి వీల్లేదు. అది రాజకీయాల్లోకి లాగద్దు, రాజకీయాల్లోకి అస్సలు లాగకూడదు. పైగా ఆవిడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆవిడ ఒక పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కొన్ని పాయింట్లతోటి. నాకు నా రాజకీయాలని ఎంచుకునే స్వేచ్ఛ నాకుంది, నేను ఈ రోజుకి స్వతంత్రంగానే ఉన్నాను, నాకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే, ఒకవేళ నేను రాజకీయాలు ఎంచుకోవాల్సి వస్తే ఎంచుకుంటాను, అది నా ఇష్టం. అసలు నా గురించి మీరు ఇలా మాట్లాడటానికి నన్ను ఒక పార్టీకో ఒక వ్యక్తికో అంటగట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇలా రకరకాల ప్రశ్నలతోటి బాగా తలంటింది, ఏ మాటకు ఆ మాట. త్రిష అంటే మామూలుగా ఒక సినిమా యాక్టర్గా చూడకూడదండి, చాలా వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి త్రిష. ఎందుకంటే దాదాపు ఒక హీరోయిన్గా ఉండే కాలం
చాలా తక్కువ టైం ఉంటుంది. అసలు కొంతమంది అయితే 2-3 సినిమాల్లోనే పోయేవాళ్ళు ఉన్నారు. సినిమా తర్వాత ఇంకో సినిమాలో నటించిన వాళ్ళు కూడా లేరు. మ్యాక్సిమం 8 ఏళ్ళు 10 ఏళ్ళు. కానీ త్రిష మొదటి సినిమా రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలైంది. ఇప్పటికీ తను హీరోయిన్గానే కొనసాగుతుంది. చాలా మంది ఏం చేస్తారు అంటే సపోర్టింగ్ రోల్స్లోకి వెళ్ళిపోతారు. నేను తప్పని అనట్లా, వాళ్ళ డిమాండ్ అలా ఉంటుంది. కానీ తన డిమాండ్ ఏంటి అని చూసుకుంటే గనక తను ఎంతోమంది హీరోలతో నటించింది. దాదాపు మ్యాక్సిమం స్ట్రైకింగ్ రేటు 80% స్ట్రైక్ రేట్ ఉంది తనకి. పైగా తను ఫిజిక్ అలా మెయింటైన్ చేస్తుంది కాబట్టి తనకి హీరోయిన్ రోల్స్ వస్తున్నాయి. పైగా ఈ దేశం మొత్తం బహుభాషా నటి, భారతీయ నటిగా తనకి గుర్తింపు ఉంది త్రిషకి. మరి అలాంటి అమ్మాయికి ఒక ఏమంటాము, తనదైన ఒక క్యారెక్టర్ ఉండదా? మాట్లాడగలిగే సత్తా ఉండదా? కెరీర్ బిగినింగ్ లోనే ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ చాలా చిన్న విషయంలో అనిపిస్తుంది. ఇప్పుడు పోయినసారండి ఒకసారి హైదరాబాద్లో ఉండగా వాళ్ళ ఫాదర్కి అనారోగ్యం వచ్చి ఇక్కడే చనిపోయారు, లేకపోతే చాలా బాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రానా హెల్ప్ చేశాడు. తనకి హెల్ప్ చేసినందుకు కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. హెల్ప్ చేస్తే ఇంకేముంది, వాళ్ళిద్దరిది పెళ్ళి అని చెప్పి రాసేశారు. అందుకని ఏంటంటే మనము ఎంతసేపు ఒక ఆడ మగ కలిశారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం ఉందో, లేదా లైంగిక సంబంధం ఉందో, లేకపోతే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారో, ఇలాంటి గాసిప్స్ తప్పితే ఇద్దరు మనుషులు ఉన్నారు అక్కడ, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు మనుషుల మధ్యలో స్నేహం ఉంది అనే ఆలోచన, ఆ స్థాయికి మనం ఇంకా ఎదగలేదు మన సమాజం. చూడాలి. అందుకే ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆ అమ్మాయి మట్టుకు త్రిష బాగా కీలేరికి వాత పెట్టింది, మంచి తలంటు పోసింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి దృఢమైన ఆత్మవిశ్వాసం ఉన్న మహిళలతోటే మహిళాభివృద్ధి సాగుతుంది. పైగా అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.